నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మన ఇతిహాసాలు తెలిసిన వారికి అశ్వత్థాముడి గురించి తెలిసే ఉంటుంది. తెలియకపోతే అదే కల్కి సినిమా అందరూ చూసే ఉంటారుగా. హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD. అందులో అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ మెయిన్ లీడ్గా కనిపిస్తారు. దాంతో అశ్వత్థాముడి గురించి అయితే అందరికీ తెలిసే ఉంటుంది. అయితే పురాణాల ప్రకారం ఎన్ని యుగాలైనా కొందరు వ్యక్తులు భూమి మీద సప్త చిరంజీవులుగా ఉంటారట. వారిలో హనుమంతుడు, విభీషణుడు, వ్యాసుడు, పరశురాముడు, అశ్వత్థామ, బలిచక్రవర్తి, కృపాచార్యులు. అయితే కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. మహాభారతం చదివితే ఎన్నో రహస్యాలు మనకు తెలుస్తాయి. అసలు నిజంగా అశ్వత్థామ బ్రతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? మనం చూడాలంటే ఎలా చూడాలి అనేది ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశ్వత్థామ గురించి ముఖ్యంగా 4 కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో మొదటిది, మధ్యప్రదేశ్లోని బర్హంపూర్ జిల్లాలో అషీర్గఢ్ అనే కోట ఉంది. ఆ కోటలో ఒక శివాలయం ఉంది. అక్కడికి ప్రతిరోజు రాత్రి అశ్వత్థామ వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి శివలింగానికి అర్చన చేసి వెళ్ళిపోతూ ఉంటాడట. ప్రొద్దున్నే అర్చకులు వచ్చి చూసేసరికి ఆ శివలింగం పైన ఫ్రెష్గా ఉండే పూలు, మారేడు ఆకులు కనిపించేవని ఒక కథ ఉంది. అయితే అక్కడే అదే గ్రామంలో గ్రామస్తులు కొంతమందికి అశ్వత్థామ కనిపించి నాకు తలకి గాయమైంది, నూనె ఇవ్వండి అని అడిగేవాడట. ఇక రెండో కథ ఏంటంటే మధ్యప్రదేశ్, గుజరాత్లో జరిగిందని ప్రచారంలో ఉంది. అక్కడ ఒక హోటల్ ఉంది. ఆ హోటల్కి ఒక వ్యక్తి వచ్చాడట. ఒక రగ్గు కప్పుకొని అతని దగ్గర చాలా చెడ్డ వాసన వస్తుందట. ఆ మనిషి 15 అడుగుల ఎత్తు ఉన్నాడట. అతని తల నుంచి తల పైభాగం నుంచి రక్తం కారుతూ ఉందట. ఆ హోటల్కి వచ్చి ఆకలిస్తుంది, అన్నం పెట్టండి అంటే హోటల్లో ఉన్న ఒక పెద్దావిడ అన్నం పెట్టిందట. ఆ అన్నం సరిపోక అతను ఇంకా కావాలి, నాకు ఆకలి తీరడం లేదంటూ 100 మందికి సరిపోయే అన్నం మొత్తం ఒక్కడే తినేశాడట. అక్కడ మంచిళ్ళు కుండలతో పెట్టి ఉన్నాయట. ఆ కుండలని అలాగే ఎత్తుకొని నీళ్లు తాగేశారట. అయితే అక్కడ ఉన్న ఆవిడ ఆశ్చర్యంగా నువ్వు ఎవరు అని అడిగిందట అతని కళ్ళలో కళ్ళు పెట్టి. అయితే అప్పుడు అతను చెప్పాడట, ఇది ఒక దేవరహస్యం, ఎవరికి చెప్పకు అని, నేను మహాభారతం నాటి అశ్వత్థాముని అని చెప్పాడట. ఆవిడ అబాక్కైపోయి చూసేసరికి అక్కడి నుంచి అతను మాయమైపోయాడట. ఈ కథ బాగా ప్రచారంలో ఉన్న కథ. ఇక మూడో కథ, మధ్యప్రదేశ్లో ఒక స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి ఒక అతను రెగ్యులర్గా వచ్చేవాడట. అతను 15 అడుగుల ఎత్తు ఉండి ఒళ్ళంతా పుళ్లతో తల పైభాగం నుంచి రంధ్రం ఉండి అందులోంచి రక్తం కారుతూ డాక్టర్ దగ్గరికి వచ్చేవాడట. అయితే ఆ డాక్టర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ఉన్న సమస్యని తగ్గించలేక డాక్టర్ అతన్ని చూసి, ఏమయ్యా ఎన్ని చేసినా నీకు తగ్గడం లేదు, నువ్వేమైనా అశ్వత్థామవా అని డైరెక్ట్గా అడిగాడట. అడగగానే ఆ కుర్చీలో కూర్చున్న అతను పెద్దగా నవ్వి మాయమైపోయాడట. ఇక నాలుగో కథ ఏంటంటే మన చరిత్రలో పృథ్వీరాజ్ అనే రాజు ఉండేవారు. ఆయన దండయాత్రలో ఓడిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయాడట. ఆ దట్టమైన అడవుల్లో ఒక 15 నుంచి 20 అడుగుల వ్యక్తిని చూశాడట. ఇంతకు ముందు చెప్పినట్టుగానే అతని ఒళ్లంతా పుళ్ళు, తల పైభాగం నుంచి రక్తం కారుతూ కనిపించాడట. పృథ్వీరాజ్ అతన్ని చూసి తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యంతో ఆ పుళ్లను తగ్గించడానికి చాలా ప్రయత్నించాడట. కానీ తగ్గలేదట. చివరికి నేనే అశ్వత్థామ అని చెప్పి మాయమైపోయాడట అక్కడి నుంచి అశ్వత్థాముడు. ఈ 4 కథలు బాగా ప్రచారంలో ఉన్నాయి. అయితే పురాణాల ప్రకారం మహాభారతంలో కౌరవుల తరపున అశ్వత్థామ యుద్ధంలో పాల్గొన్నాడు. తాను చేసిన తప్పుల వల్లే కలియుగాంతం వరకు ప్రాణాలతో ఉంటాడనే శాపం పొందాడు. తన తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు. దుర్యోధనుడి అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్టు మట్టుబెడతాడు. యుద్ధంలో అర్జునుడు, కర్ణుడి తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే. అర్ధరాత్రి పూట పాండవులు నిద్రపోతున్న ప్రాంతంపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ అశ్వత్థాముడి దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా తుడిచిపెట్టుకుపోయింది. కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముణ్ణి వెంబడిస్తాడు. ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ 2 మహాయుద్ధాలతో లోకం మొత్తం నాశనమవుతుందని భయపడిన యోగులు ఆ ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరికి సూచిస్తారు.
దీంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామనుడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపై మళ్లిస్తాడు. బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు. పాండవుల వారసుని రక్షించిన కృష్ణుడు కుష్ఠవ్యాధితో 3 నెలల పాటు ఒంటరిగా బతకమని, అసలు ఎవరితోనూ నువ్వు మాట్లాడలేవు అని ఆ అశ్వత్థాముణ్ణి శపిస్తాడు. ఇక పైన చెప్పిన 4 కథలు ఏవైతే ఉన్నాయో అందులో అశ్వత్థాముణ్ణి నేను అని చెప్పి మాయమయ్యాడని విన్నాం. అసలు అశ్వత్థాముడికి మాటలే రావు. అలాంటిది నేను అశ్వత్థామ అని ఎలా చెప్పి మాయమవుతాడు? అలాగే 3000 సంవత్సరాలు ఒంటరిగా ఉండాలని శపించాడు కృష్ణుడు. ఇప్పటికి మహాభారతం జరిగిపోయి 5000 సంవత్సరాలు గడిచింది. మరి ఇప్పటి వరకు ఎలా ఉంటారు? మరి మనం తెలుసుకున్న ఈ కథలు మాత్రమే అని అర్థమవుతోంది.